చిన్నారి చిలుక కళ్ళు తెరువు, అమ్మ వచ్చి కళ్ళు తెరువు. చిన్నారి చిలుక కళ్ళు తెరువు, అమ్మ వచ్చి కళ్ళు తెరువు. అడవి అంతా వెలుగొచ్చి నిలిచి తూర్పు కొండల్లో సూర్యుడొచ్చే. చిన్నంటి రెక్కలతో ఎగురుతూ పోయి చిన్నారి చిలుక కనులు తెరువు. చిన్నారి చిలుక కనులు తెరువు. పూలన్నీ విరిసి ప్రకృతి పిలిచే, పూవాసనంతా వీచే అడవి. పూలన్నీ విరిసి ప్రకృతి పిలిచే, పూవాసనంతా వీచే అడవి. కానడ మిత్రులే అడిగేరు, కానడ పక్షులు స్నానంబు చేసి. చిన్నారి చాలు నీ కనులు తెరువు, లేవమ్మ నవ్వుతూ కనులు తెరువు. చిన్నారి త్వరగా నిద్రలే. అమ్మా అమ్మా ఇంకాసేపు నిద్రపోతా. ఏ అదే వద్దు, త్వరగా లేచి తిని నిలుచో, నీవు ఎగిరే సమయం అయింది. రా. భయం ఎందుకు? ఇదిగో నన్ను చూడు, నాలాక చేస్తే చాలు. రెక్కలను మెల్లగా లేపి బాగా ఊపుదు, ఒక్కసారిగా లేవాలి. రా, త్వరగా ఎగురుతూ రా. అయ్యో అమ్మ వద్దు, నాకు భయంగా ఉంది, నేను కిందనే ఉంటా. ఇదిగో నీకేమీ జరగదుగా, అమ్మేక చెబుతుంది. నీవు ధైర్యంగా ఎగురుతూ రా. రాను రాను, నేను రాను, నాకు భయం. చిన్నారి, నీవు ఇట్లా భయపడితే అందరితో ఎలాగ పోతావు? మనం దూర దూర దేశాలకు పోవాలి మరి. పండు చిన్నబాదు పిల్ల ధైర్యంతో ఈదుతూ చేప పిల్లలు చెప్పినట్లు చేసి చెరువుని ఈదుకుంటూ అమ్మను చేరింది. ఆ కథ నీకు గుర్తులేదా? అయితే దానిలాగే నీవు కూడా ధైర్యంతో ఎగరాలి మరి. తెలిసిందా? అమ్మా అమ్మా, బాతుపిల్ల అమ్మను చేరిన తర్వాత ఇప్పుడు ఏమి చేస్తుంది? ఆ కథ చెప్పవా నాకు? ఇప్పుడు ఆ కథ చెప్పడానికి సమయం లేదు, ఎగిరేందుకే సమయం. కథ ఇప్పుడు కాదు. అయ్యా అమ్మ, అలాగ చెప్పొద్దు, కథ చెప్పితేనే ఎగురుతా మరి. అమ్మ, ఒక కథ. సరే సరే, మొండికేయకు, కథ చెబితే ఎగురుతావు కదా. నిజంగా అమ్మా, ఒక కథ. అయితే విను మరి. అమ్మను తన వారిని చేరిన బాతుపిల్ల సంతోషముగా జీవించి ఉండే. ఒకటిగా ఒకటి చేరుతూ
చేపల పిల్లతో ఆడుతూ ఆటలాడి నవ్వే బాతో బుజ్జి బాతో పిల్ల బాతో బుజ్జి బాతో బుజ్జి బాతో. ఇప్పటికే లేట్ అయింది. ఏమిటి అక్కడ మాటలు? రండి చూద్దాము. అరవకుంటారా? నేను వెళ్ళను, నన్ను వదలండి, నేను పోనంటే పోను. అదేమీ మాట్లాడకు, నీవు రావాల్సిందే. మీరు వెళ్ళండి, నేను రాను, నన్ను వదలండి. ఏమిటి కుందేలన్నలు? ఏమిటి ఈ బుద్ధి లేనిది? స్కూలుకి పోనట్టుంది. మేమంతా స్కూలుకి పోతున్నాము. ఏమిటి? మేము దీనిని స్కూలుకి తీసుకుపోవటానికి కష్టపడుతున్నాము. నన్ను వదలండి, నేను రాను, నాకు స్కూలు వద్దు. స్కూలా? అదేమిటి? స్కూల్ అంటే తెలియదా? కొత్త కొత్త విషయాలు నేర్పే స్థలము. కొత్త కొత్త వారితో పరిచయాలు, ఆటలు పాటలు ఎన్నో నేర్పుతారు. బాతుపిల్ల వినలేదా? వినలా. స్కూలులోన కుర్చీ మీద సారు చెప్పు పాఠం వింటూ అందాడు. స్కూలులోన కుర్చీ మీద సారు చెప్పు పాఠం వింటూ అందాడు. పాఠాలే వినుచు పుస్తకాలే చదువుతూ పాఠమే చదివినా బుద్ధి వచ్చు నీకు. పాఠాలే వినుచు పుస్తకాలే చదువుతూ పాఠమే చదివినా బుద్ధి వచ్చు నీకు. భలే భలే ఓ భలే భలే ఓ. స్కూలులోన కుర్చీ మీద సారు చెప్పు పాఠం వింటూ అందాడు. మీరు నాకు మాత్రం పాఠాలే చెప్పద్దు, ఎవరెన్ని చెప్పినా నాకు ఏమీ ఎక్కదు. మీరు నాకు మాత్రం పాఠాలే చెప్పదు, ఎవరెన్ని చెప్పినా నాకు ఏమీ ఎక్కదు. అటలంటూ తిరిగావా తెలియదులే లోకం. అటలంటూ తిరిగావా తెలియదులే లోకం. విద్యాధరం సర్వలోకనాథం. విద్యాధరం సర్వలోకనాథం. బాబోయ్, స్కూలుకి వెళ్తే ఇన్ని తెలుసుకోవచ్చా? మేము స్కూలుకి వస్తాము. అయ్యో, ఎవరో ఏదో చెవిదే వినవద్దు. స్కూల్ గురించి కాదు చెప్పింది. ఆహా, అక్కడ ఎలుక మాస్టర్ ఉంటారు, బెత్త ఉంటుంది, బాగా కొడతారు. నేను అక్కడికి పోను. అయ్యో, పట్టుకున్నారు. అక్కడ అంత బాగుండదు బాధపిల్ల. స్కూలుకు వచ్చి చూడు, మేము కూడా పోతున్నాము. అవును, మీరు కూడా వస్తే కలిసి పోదాము. అలాగే, మేము కూడా వస్తాము. మేము రావట్లా, మాకు పని ఉంది, నీవు పో. మరి స్కూలు రా, పోదాము. నన్ను కూడా తీసుకుపోండి. స్కూలుకు వెళితే బాగుంటుంది. అవునా? అప్పుడు కుందేలుతో కలిసి బాతుపిల్ల స్కూలుకి బయలుదేరింది. అయ్యో అమ్మ, నన్ను కూడా స్కూలుకి పంపుతావా? ఎగరమంటే ఎగరలేదు కానీ స్కూలుకి పోతావా? ఎప్పుడు అయితే ఎగురుతావో అప్పుడే పంపుదా. ఏమిటి, ఎగురుతావా? ఎగురుతాను, కానీ అమ్మ ఆ కథ చెప్పాలి మరి. బాతుపిల్ల స్కూలుకి వెళ్ళిన కథ. అప్పుడే అందరూ కలిసి అడవిలో నడుస్తూ ఉండగా ఒక్క శబ్దం వినిపించే. ఏమిటా శబ్దం? నాకు వినపడలా. నేను చూస్తాను. ఏ ఆగు. ఎక్కడ? అదిగో అక్కడ నుంచే శబ్దం వినపడింది. బాగుంది, భలేగా ఉంది పడవ. ఎవరు నడిపేదే పడవ?
ఎవరిది పడవా ఎవరిది పడవా హోయ్ 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 నదిలో పడవను చీమలు నడిపేన్ హోయ్ 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 ఎవరిది పడవా ఎవరిది పడవా హోయ్ 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 నదిలో పడవను చీమలు నడిపేన్ హోయ్ 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 ఎవరి కోసం పడవను నడిపే హోయ్ 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 అందరూ ఎక్కుతూ దింపుతూ వచ్చే హోయ్ 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 ఓహోయ్ ఓహోయ్ లాగండి లాగండి అమ్మో ఎంత బలము వారికి ఒకసారికి రెండు పైకి తెచ్చి పెట్టారు అవునమ్మా ఎవరికి ఏమీ జరగదు ఒక పనిని అంతా కలిసి చేస్తాము అందరిది ఒకటే శక్తి అవును కదా yes boss త్వరగా నడవండి అవును మీరు ఎక్కడికి మేమా రాజమహల్లో ఫంక్షన్ కి నేను కూడా వస్తా మీతోటి దానికి ముందే రావచ్చు ఏ వద్దు మేము స్కూల్కి పోవాలి అలాగే అయితే సరే త్వరగా పద క్లాసుకు పోవాలి వారు వెళ్ళారు పిల్ల త్వరగా నడువు బాతుపిల్ల మిత్రులు స్కూలుకు వచ్చే అడవి మధ్యలో ఎంతో పెద్దది అయిన స్కూలు స్కూల్ తెలిసిందా అమ్మా అడవిలో వారంతా ఒక్క చిన్న కుటుంబం అందరూ ఎంతో మంచివారు మరి అవును మరి అందరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ కలిసికట్టుగా ఉంటారు చిన్నపిల్లలు అందరూ రాలేదే ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో పిల్లలు ఎంత చేరి వరుసగాని తాళం కొట్టి అడవిలోని అడగని ఏనుగు తబిలు గుందెలు కొది గుట్ల గుబా తిరుగుతూని పాట పాడి ఆటలాడి గుట్ల గుబ గుక్కు కాకి పాడే కక్క పిల్లలే పాడే అడవిలో కొమ్మ మీద పిల్లలు ఆడేది కిందకి పైకి ఆడుకుంటూనే కుక్కరకు కిక్కిరికి కుక్కర కిక్కిరి మ్యావు మ్యావు కోహు కోహు పిల్ల ఏనుగు అరచను కొంగ కోదికి కథలు చెప్పి లలలలా బాగుందిగా ఆడుకుంటూ అందరూనే కొమ్మ మీద కూర్చుని చిన్న పిల్లలంతా బొకటి కచేరి తాళమే వేసి పాడి ఆడి ఎగిరే ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో పిల్లలు ఎంత చేరి వరుసగాని తాళం కొట్టి అడవిలోని అడగని ఏనుగు తబిలు గుందెలు కొది గుట్ల గుబా తిరుగుతూనే పాట పాడి ఆటలాడి గుట్ల గుబ గుక్కు కాకి పాడే కక్క పిల్లలే పాడే అడవిలో కొమ్మ మీద పిల్లలు ఆడేది ఏమిటి ఇక్కడ గొడవ? ఆహా అందరు వచ్చారా పిల్లలు? బాగుంది. దేనికి ఏమైంది? ఎవరు దీనిని ఎట్లాగా చేసింది? ఆ పిల్ల ఏనుగు మాస్టారు. దానికి భయం ఏమీ లేదు.
ఉన్న జంతువులలో పెద్దదే ఏనుగు. ఎందుకంటే దానిని చూస్తే భయంగా ఉంటుంది. ధైర్యంగా క్లాసులోకి రా. అక్కడికెళ్ళి కూర్చో. ఇక మనం క్లాసు మొదలు పెడదాం. అయితే ఈ రోజు చెప్పే పాఠం అమ్మా ఉయ్యాల ఈగ. అవి వచ్చినాయిగా, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇవాళ మనలో కొత్త పిల్లలు. అందరూ కలిసి పారండి, వారు కూడా విని నేర్చుకుంటారు. అయ్యో పరిగెత్తండి. హాయ్ చుంచు. దీన్ని చూస్తే ఏనుకన్నా భయపడి పారిపోయింది. దానిని చూస్తే నాకు భయంగానే ఉంటుంది. దీనికి భయపడకుండాలంటే ఏది మార్గం? వెళ్ళే దారిలో ఏదైనా మందుని చూడాలి. ఏమిటి ఇప్పుడు దానిని తీసుకుపోవాలా? అందుకేక పరిగెత్తిపోయింది. అలాగేలే. ఈ ఏనుగు పిల్లను ఎక్కడనే వెతకాలి? ఏమైంది ఏనుకన్నా? ఏమైందనా? ఆడి చూడు. నా తొండ పిల్లకు చిన్న పిల్ల కష్టపడి వెతికి తెచ్చిన తెలరాలను ఈ ఏనుగు పిల్లే విసిరి కొట్టింది అన్ని. క్షమించు ఉసరవెల్లి, అది భయపడి పరిగెత్తి వచ్చేటప్పుడు తెలియక జరిగింది. ఇదియే దీనికంతటికీ కారణం. హాయ్, గులాబీ, పచ్చ, పసుపు, ఆరెంజ్ రంగు లేదా ఉసరవెల్లి? ఆరెంజా? ఉసరవెల్లి, ఎందుకు నీ రంగులు మారాయి? నాకు కోపం వస్తే అప్పుడు నా రంగు మారను. బాలేగుంది. నాకు కూడా కోపం వస్తే రంగు మారనా? వద్దు, వద్దే వద్దు. ఆ కోపమే రాకూడదు. సరేగా ఉసరవెల్లి, రాళ్లను ఏరేస్తాము. అది చెప్పినంతగా చేయటం కుదరదు. 16 రాళ్ళు ఉండాలి. మొత్తం కావాలి. దానికెందుకు కంగారే? 16 కంటే ఎక్కువే ఉంటే ఎన్నని? అది నేను అమ్మ చెప్పేది ఏమిటండి? స్కూల్కి పోవాలి అంటుంది. ఊసరవెల్లి సందేహం వద్దు. అవి అన్ని మేము ఇస్తాము. మేము స్కూల్కి నిన్ను తీసుకుపోతాము. ఏమిటి విన్నావు మరి? వినపడిందిలే. చెట్టు ముందు ఒకటి, చెట్టు పైన 2, 3 రాళ్లతోటి 4ది ఉంది. చెట్టు ముందు ఒకటి, చెట్టు పైన 2, 3 రాళ్లతోటి 4ది ఉంది. మరి ఒక 2 మరొక మొత్తం మారే 6 నేర్పిను సారు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సారు చెప్పెను, మేము చెప్పేదం, మేము చదువుదాము. చూడదల్లి, బాతుపిల్ల మిత్రులు అంద స్కూలుకి వెళ్ళి చదువుకోవటం చూసావుగా. నీవు అలాగే స్కూలుకు వెళ్ళి చదువుకోవాలి. విన్నావా? అలాగే అమ్మా. ఏమన్నా ఏమైతేనే స్కూలుకు వెళ్ళి చదివేలా ఉసరవెల్లికి సహాయం చేశాము. అవును, ఎలాగైనా వస్తుంది. ఎవరు అది?
ఎవరు అది? నాకు భయంగా ఉంది. అడవిలో నక్కుదు నడిచేలాంటి అడవికి నేనేగా వానర రాజేగా. అడవిలో నక్కుదు నడిచేలాంటి అడవికి నేనేగా వానర రాజేగా. వనుకును అందరు వనుకును సింహం కూడా నా ముందు. కుందేల్ వనుకును అందరు వనుకును పులులే ఎంత నా ముందు. కొమ్ములు మొలిచిన వారెవరు? ఈ కోదిలాగా ఎవరుండే? నాకు తెలిసిన నన్ను మించిన అడవిలో పిల్లలు లేరే. పిల్లలు ఎంత కాదా? భయమేలేతూ భయపెట్టేది కొమ్మలు పట్టుకోగిని ఎదురే తిరిగి పోరాడే ధైర్యమున్న వీరుడనే. దూకినట్లుగా దూకేదెవరుని చేసినట్లుగా చేయరు ఎవరు? రాజా రాజా అడవికి రాజా, అడవి పిలిచే వానర రాజా. రాజా రాజా అడవికి రాజా, అడవి పిలిచే వానర రాజా. హై హుహు. అయ్యో నా క్యారెట్ తీసుకుపోయింది. నాకు నా క్యారెట్ కావాలి. ఒరే ఏడవకు, ఇంటికి వెళ్ళగానే ఇంకో క్యారెట్ ఇస్తా. నాకు అది వద్దు, నాకు ఇదే కావాలి. ఇది మాత్రం చాలు, ఇప్పుడు కావాలి. ఏరా నీవు కూడా చేసావుగా, నీలాగే కోతి కూడా చేసింది. ఎప్పుడు ఏదో ఒక దాని కోసం మారం చేయటమే నీ పని. వాడు మహా కంట్రీగాడు, వాడిని పట్టుకోవటం కష్టం. చిన్న ఏడవకురా, నీకు క్యారెట్ కదా కావాలి, మేము దానిని తీసుకుని ఇస్తాం. అది జరిగే పని కాదు. ఆ కంట్రీగాడిని ఎక్కడని పట్టుకుంటాము. వాడు దొరికాడా అంతే, మన నుంచి తప్పించుకోలేడు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఇక మనం అందరం కలిసి వెళ్ళి ఒక ఉపాయం చేసి వాడి దగ్గర క్యారెట్ ని తీసుకురావచ్చు. అవును అంతే. ఈ రోజుతో వాడి పిచ్చి వేషాలకు ముగింపు పలకాలి. ఏ నేను మాత్రం రాను. నేను ఇంటికి పోదా, మీరు వెళితే చాలు. ఏ భయపడేమి కాదు, సమయం అయ్యింది, ఇంటికి పోవాలి. ఇంతమంది ఆ చిన్న కోదిని పట్టుకోవడానికి పోవాలా? ఒకరు వెళితే చాలు కదా. ఏం బాతుపిల్ల? ఎవరు? దానికెందుకు సందేహం? ఎవరు వెళ్ళాలో తీర్మానిద్దాం. ఎన్ని? ఆకు పాకు కరివేపాకు చెయ్యే తిరుగుతూ ఆగిన వైపు చూపెను చెయ్యి బాతు వైపు, బాతు చూపెను వేలే ఒకవైపు. ఏ కాదు కాదు. ఆకు పాకు కరివేపాకు చెయ్యే తిరుగుతూ ఆగిన వైపు చూపెను చెయ్యి బాతు వైపు, బాతు చూపెను వేలే ఒకవైపు. ఏ అలా కాదు, అలా కాదు, నేనంటాను. ఆకు పాకు కరివేపాకు ఆటలో ఆడే అరటి పండు, అగ్గి పుల్ల గిగ్గి పుల్ల గలగల ఆడు గవ్వలేక. మళ్ళీ నేనేనా? ఏ లేదు లేదు, నేను కాదు. ఆ కోదిపిల్ల మంచిది కాదు, నాకు భయం. ఏరా ఈ అడవిలో నీ వంటనే భయం. వాడిని పట్టుకోవాలంటే నీ ఒక్కడవే, ఎవరికి శక్తి లేదు. మీరు ఎవరు లేకుండా పట్టుకోలేను, నేను పోను. ఇలాగ చెబితే పని జరుగుతూ. నీవేకి ఇది చెప్పింది, నీవే పోవాలి. ఏ నేను కాదు. నా క్యారెట్ పోతే పోయింది, మీరు వెళ్ళవద్దు. నా కోసం వద్దు,
సరే నేనే పోదా, అయితే మీరు కూడా వెనక రావాలి. మేము ఇప్పుడు నేను పోతే ఏనుకన్నదు. హో, బతికిపోయా. అప్పుడు వారందా ఆ పిచ్చి కోతి కోసం వెతుకుటకు వెళ్లే. కొంత దూరం వెళ్ళగా ఏనుగు పిల్లకు భయం వేసింది. ఏనుక పిల్లకు పెద్ద పని. భయమే లేదు, నాకు భయమే లేదు. లా లల్లలా లల్లలా, లా లల్లలా లల్లలా. ఏమిటి ఏనుకన్నా, చాలా హుషారుగా ఉన్నావు. లేదు, నేను ఊరికే ఒక పాట పాడాను. బాగుంది, చాలా బాగా పాడావు. ఆ పాడు పాడు. అలాగే. లా లల్లలా. హే, ఎవరు ఏడుస్తున్నది ఇక్కడ? వెళ్ళి చూద్దాము. అమ్మా, అమ్మ ఎక్కడా? అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను తల్లి. నేను అమ్మను చూడాలి. నేను ఇప్పుడు అమ్మను చూడాలి. ఏమిటి చిన్న, ఏమైంది? నేను అమ్మ చెప్పినట్లు పోలేదు. అమ్మ నేను కనపడక బాధపడుతుంది. అలాగైతే మనం తిరిగి పోదాము. కోదిని తరువాత వెతుకుదాము. అయితే మనం త్వరగా పోదాము. అబ్బా, వెతికిపోయా. అయితే కోదిని పట్టుకోవటానికి వెళ్ళటం లేదు. లా లల్లలా లల్లలా. హే, అయ్యో అమ్మా! అయ్యో, ఏనుకన్నా ఎక్కడికి పోయింది? ఏనుకన్నా, ఏనుకన్నా! ఇప్పుడు వర్షం పడేలాగుంది. ఎవరు? నేనేగా మిస్టర్ చెగుముగి పిట్టను. తెలుసా, వానలో పాట పాడే జీమూతను. వర్షం వచ్చేటప్పుడు సంతోషముతో ఆడుతూ పాడదా. చిన్న పిల్లవైన బాతుపిల్ల, నీవేంటి ఇక్కడ ఉన్నావు? నేను వర్షం పడుతుందని వచ్చా. నాకు వర్షం అంటే భయం. వర్షం అంటే భయమా నీకు? నాకు వర్షం అంటే భయం లేదు. వర్షం అంటే ఆనందించాలి మరి. అవునా? నీవు బయటకు రా. హాయ్, భలేగా ఉంది వర్షం. గలగల వర్షం జోరు
జోరుగా కురిసే వానే వానే చల్లగనే వానలి కురిసిన చెరువుల నిండు సంద్రములాగా ప్రవహించు వానలి కురిసిన చెరువుల నిండు సంద్రములాగా ప్రవహించు వానలి కురిసిన వాగులే పొంగు నిత్యము నీరే దొరుగునులే వానలి కురిసిన వాగులే పొంగు నిత్యము నీరే దొరుగునులే గలగల వర్షం జోరుగా కురిసే వానే వానే చల్లగనే గలగల వర్షం జోరుగా కురిసే వానే వానే చల్లగనే వానలి కురిసిన చెరువుల నిండు సంద్రములాగా ప్రవహించు వానలి కురిసిన చెరువుల నిండు సంద్రములాగా ప్రవహించు వానలి కురిసిన వాగులే పొంగు నిత్యము నీరే దొరుగునులే వానలి కురిసిన వాగులే పొంగు నిత్యము నీరే దొరుగునులే కొద్దిసేపు అయిన తరువాత వర్షమాగి ప్రకృతి చల్లగా ఉండే. ఏమిటేమిటి? ఒక్కతినే తిరుగుతాను అని చెప్పిన బాతుపిల్ల అమ్మ దగ్గరకు బయలుదేరింది. అప్పుడేగా వర్షం వల్ల కలిగిన అందమైన అందాలను చూసింది. అది ఎలాగమ్మా? ఏయ్, వర్షం ఆగిపోయినప్పుడు ఇదిగో చూడు. హాయ్, ఎంత అందంగా ఉంది కదమ్మా. ఏడు రంగులే ఏకమైన ఎక్కడ లేని అద్భుతమే ప్రకృతి అంతా పులకించునులే మాలకలాంటి తోరణమే విరిసే పువ్వుల నవ్వులతోనే ఏడు రంగులు చూడగనే మొలుచును విత్తనం భూమిపైనే రంగుల మాలను చూడగనే ఉయ్యాలలాగా ఊగదమాం ఏడు రంగుతో ఆటలాడుదాం ఒకటవు రంగే వైలెట్టు రెండోదే శుద్ధ నీలం మూడోది మన నీలం నాలుగోదే చిలక పచ్చ ఐదోది శుభమైన పసుపు ఆరోది ఆరంజి రంగే అయితే చెప్పు ఏడో రంగే జగదగ మెరిసేటి ఎరుపే బలి దగదగ మెరిసేటి ఎరుపే హాయ్. అయ్యో 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 ఎవరైనా కాపాడండి. ఎవరు ఇక్కడ ఏడిచేది? అయ్యో 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 ఏమైంది కోదన్నా? అడవిలో ఈ కొమ్మను కొట్టిపడేసింది మీరేనా? చాలే కాపు, మంచి పని అయ్యింది. నీకు ఇదే తగిన శాస్తి. అయ్యో అలాగనవద్దు, బుద్ధి వచ్చే. బుద్ధి వచ్చిందా? బాతుపిల్ల నన్ను ఎలాగైనా కాపాడు, లేకపోతే నడుము విరిగిపోతుంది. నీవు క్యారెట్ తీసుకుపోయావుగా, అందుకు నీకు ఈ శిక్ష. అది అంతా మర్చిపో. ఎవరినైనా పిలిచి దీనిని తీయించు. దయచేసి నన్ను రక్షించు. నాకేమి తెలీదు, నీవే స్వయంగా కాపాడుకో. నేను వెళుతున్నా. బాతుపిల్ల వెళ్ళదు, ఎలాగైనా కాపాడు. కోపంగా పోతున్న బాతుపిల్లకు అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చే. లోకములో ఉన్న జీవములన్నీ సహోదరుల మాదిరి. ఆపదలో ఉన్న వారికి ఒక చేయూత నివ్వాలి, సహాయానికి ముందుండాలి. కోదన్నా ఇప్పుడే వస్తా. ఏనుకన్నా ఎక్కడ ఉందో చూసి తీసుకు వస్తా. సరే. ఏనుకన్నా, ఏనుకన్నా, ఏనుకన్నా ఎక్కడ ఉన్నావు? ఏనుకన్నా. అబ్బా, ఇది ఎక్కడికి పోయింది?
బాతు పిల్ల ఇక్కడ ఇక్కడ. ఎరా దొంగ, నీవు ఎక్కడ ఉన్నావా? మెరుపులు రాగానే భయపడి వచ్చా. నిన్ను చూడగా ధైర్యమేమీ రాలేదు నాకు. నేనే తిరిగి రావాలి అనుకున్నా. ఎరా ఏనుకన్నా, ఈ అడవిలో నీవేగ బలవంతుడువు, నీకెందుకు భయం? త్వరగా పోదామురా. ఆ కోతి కాడి మీద చెట్టు కొమ్మ పడింది, వాడిని కాపాడని త్వరగా రా. ఏది ఆ పిచ్చి కోతినా? అవును దానిని. మనం ఎందుకు వాడిని కాపాడాలి? వాడిని అలాగే చావుని. నాకు ఎంతో సంతోషం. ఒరే, శత్రు అయిన ఆపదలో ఉంటే సహాయం చేయటం మన ధర్మం. వాడు ఎన్ని తప్పులైన చేయని మనం చేయకూడదు. వాడికి మనకు తేడా ఏమిటి? నీవు ఆ కోదిగాడిలాగా దుర్మార్గుడువేనా? నేనేమి కాదు. అయితే త్వరగా పద, వాడిని కాపాడుదామురా. పద. అయ్యో అయ్యో. హాయ్, భలే బాగుంది కదూ. కోతిక నీకు అదే కావాలి. వాడితో పరాజకాలు కాదు, కొమ్మను తీ. ఇదేనా చెయ్యాలి? త్వరగా తీ. అలాగే, ఇది పట్టుకో. 1 2 3, 1 2 3. లేవాలి లేవాలి. అబ్బా బతిగాను. అమ్మయ్యా. ఎలాగుంది కోదిగా? సంతోషమేనా? ఏనుకన్నా, నొప్పి ఏమీ లేదుగా కోదన్నా? లేదు, మీ వల్ల నాకు ప్రమాదం తప్పింది. మీ సహాయం వల్లే కదా. దానికే ముందలే, మనమంతా మిత్రులమేగా. బాతుపిల్ల కృతజ్ఞతలు. నేను చేసిందంతా తప్పే తెలుసుకున్నావుగా. నీవు పిచ్చి వేషాలు వేయకు మరి. ఇక నేను ఎప్పుడు పిచ్చి పనులు చేయను. నీవు అలాగే ఉంటే అంతా కలిసి ఆడుకోవచ్చు. ఏమంటావు? అలాగే, నేను రెడీ. చిన్నారి చిన్నారి ముద్దుల చిన్న ఆడంబరాలే వద్దు. అందరే మనమంతా కలిసి ఆడుతూ పాడుతూ ఉందాము. మనమంతా కలిసి ఒకటిగా ఉన్న ఎవరు ఎదురేరారు. తోడే లేకుండా ముందుకు పోయిన ఎందైనా నడిచిరారు. చిన్నారి నాడిస్తూ చిన్నగా ఊపుతూ చంద్రుని చూస్తూ ఉండు. స్నేహమే సంగీతం పాడి ఎగిరేమే. చిన్న పిల్లలు చిందులేసేనే. సుఖమైన నియమాలు శాంతిని చెప్పి మంచిని పెంచేనే. భేదమండునే లేకపోతే తొడుకు తోడే ఒకడే మంత్రం. అక్కడ బాతుపిల్ల కొత్త వారితో కలిసి కొత్తవిగా నేర్చుకుంటున్న కథ వినలేదా? ఎంతో హాయిగా ఉన్నది. చిన్నారి కొత్త పనులు చేస్తూ కొత్త కొత్త వారిని కలుస్తూ బాతుపిల్ల గురించి వినలేదా? కథ బాగుందా? ఇప్పుడు భయం పోయిందా? లేచి ఎగురుతూ పోయి బాతుపిల్ల దాని మిత్రులను వెళ్ళి చూడు. అలాగే, పోతాము పోతాము. ఇక ధైర్యంగా ఎగురుతూ వెళ్ళు. చిన్నది రెక్కలు ఊపే చిన్నగా ఎగరగ పైకే. చిన్నది అటు ఇటు చూసే అడవిని అందయు చూసే. చిన్నగలేస్తూ రెక్కలే ఊపమని అమ్మ చిలుకే చెప్పే. మంత్రము తంత్రమే లేవు, ఊపిరితో వచ్చు శక్తి. ధైర్యముగా గుండె బలము నింపి మొదలెట్టు. విజయంతో
నగ చిన్నది వింటూ చిన్నది కన్నుతో అటు ఇటు చూసే. అది పైకి చూస్తూ లేచే ఆకాశాన ఎగిరే. కొండలు గుట్టలు దాటుతూ పోదు మందార పూలు చూస్తూ. చెరువులు దాటుదు జింకలు నెమలు కొత్త లోకమే చూసే.